కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారికి ఏదో ఒకటి అప్లై చేయాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే పాస్టర్ చేయబెడితేనే వారికి ఆ తృప్తి, అప్పుడు వారికి బాగుపడినట్లు. నూనె రాచి ప్రార్థిస్తేనే అది వారికి తప్పని నేను చెప్పట్లేదు. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానండి అంటే, నువ్వు నూనె రాచినా బాగుపడతావు, నూనె రాయకపోయినా ఊదినా బాగుపడతావు, ఊదకపోయినా బాగుపడతావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేటి ప్రస్తుతం క్రైస్తవ్యంలో ట్రెండింగ్ అయ్యే విషయాలు. 100 రూపాయలు పెట్టి ఖర్చీపులు కొనుక్కోవడం, 100 రూపాయలు పెట్టి నూనెలు కొనుక్కోవడం. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను కొనుక్కోవద్దని చెప్తున్నాను నేను. ఎందుకని అంటే వాటి ద్వారా మీకు స్వస్థత కలగదు. యాకోబులాగా, చిన్న కుమారులాగా మీరు పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నంత వరకు మీకు ఏది కూడా జరగదు. ఇది వాస్తవం, వాక్యానుసారంగా చెప్తున్నాను, సొంత మాటలు చెప్పట్లేదు. రోజున క్రైస్తవుల యొక్క మనస్తత్వాలు శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక పడే బాధలను బట్టి రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది వారికి క్షేమాన్ని దయచేయదు.